హాయ్ అండి. ఇవాళ చిలకడ దుంపలతో వడలు అంటే గారెలు చేసుకుందామని దానికి కావాల్సింది చిలకడ దుంపలు 1 కప్పు తీసుకున్నాను. ఉడకబెట్టిన చిలకడ దుంపలకి చక్కగా పైన పీల్ తీసేసి ఈ విధంగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు చిలకడ దుంపకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. కావాలంటే బెల్లం మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అకార్డింగ్ పెంచుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బెల్లం కరిగిపోయే వరకు మెత్తగా చక్కగా బాగా కలుపుకొని ఇందులో గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలండి. గోధుమ పిండి కూడా 1 కప్పు పట్టింది. కావాలంటే మీరు కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి వేయకుండా. మనకి చపాతీ ముద్ద ఏ విధంగా అయితే ఉంటుందో కొంచెం అట్లాగా సాఫ్ట్గా ఉండాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు యాలకుల పొడి, చిటికెడు తినే సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కావాలంటే కప్పు పట్టిద్దని ఏం లేదండి. మనం పిండి చిలకడ దుంపలో ఉన్న టెక్స్చర్ని బట్టి మనకి ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు. చూసారు కదా, చేతితో పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా ముద్దలాగా అయిన దాన్ని చేతికి ఆయిల్ రాసుకొని మనం వడలు ఒత్తుకుంటాం, వడలు గారెలు వేసుకుంటాం కదా, అదే మాదిరిగా మధ్యలో చక్కగా హోల్ పెట్టేసుకొని ఈ విధంగా వేసి అన్నీ ఒకేసారి వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది టేస్ట్లో అయితే చాలా డెలీషియస్గా ఉంటుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనకి చిలకడ దుంప సీజనల్గా దొరికే ఫుడ్ కాబట్టి అది దొరికినప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా 2 పక్కల తిప్పి చక్కగా ఎర్రగా కాల్చుకోండి. ఇది ఇంకొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ విధంగా చక్కగా వేయించేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. చూడటానికే కాదండి, టేస్ట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, దీన్ని లోపల కూడా చాలా టెక్స్చర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.